రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర్పాటు చేసిన ఇందూరు పసుపు తయారీ పరిశ్రమను ఎంపీ అరవింద్ ప్రారంభించారు. ఇక నిజామాబాద్ జాక్రాన్పల్లి మండలం మనోహరాబాద్ లో పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగిరెడ్డి, ఎమ్మెల్యే ఆర్ము రాకేష్ రెడ్డి, ఐఏఎస్ అధికారి తదితరుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించుకుంది. మరి హిందువులు కుటుంబ నియంత్రణ పాటించవద్దు, వీలైనంత ఎక్కువ మంది పిల్లలను కనాలి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. ఇక గాయత్రి మంత్రం అలాగే గీత పారాయణం చేసి హిందువులని పాక్ ఉగ్రవాదులు చంపుతారా అని ఆయన ప్రశ్నించారు. ఇక మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే హిందువులు ఐక్యంగా ఉండాలి. ఇక తుపాకులు ఆపాలంటే హిందువుల ఐక్యత ఒకటే మార్గమని అన్నారు. ఇక మనకు మనం ఒకటి అవుదాం, ఇక ఇతర మతస్థులను గౌరవిద్దాం అని రాకేష్ రెడ్డి తెలిపారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినాక ఎటువంటి కశ్మీర్ బయట ఎటువంటి టెర్రరిస్ట్ కార్యకలాపాలు మనకు కనబడతలేవు. అదే కాకుండా కశ్మీర్లో కూడా దాదాపు 90% పైన ఇన్సిడెంట్ తగ్గినట్టు. అటువంటి నాయకుడికి, అటువంటి ప్రధానమంత్రికి వీళ్ళు కోఆపరేట్ చేయకుండా ఇబ్బందులు క్రియేట్ చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ ఇబ్బందులు కేవలం ఓటు బ్యాంక్ కోసం, దానికోసము హిందువుల ప్రాణాలు పోయినా వీళ్ళు లెక్క చేస్తలేరు, దేశ భద్రతను కూడా లెక్క చేస్తలేరు. కాబట్టి మా డిమాండ్ తక్షణమే పాకిస్తాన్ వాడు ఒక్కడు ఉండొద్దు, బంగ్లాదేశ్ వాడు ఒక్కడు ఉండొద్దు. బంగ్లాదేశ్ వాళ్ళకి వెళ్ళి, మయన్మార్కి వెళ్ళి వచ్చిన వాళ్ళందరినీ గుజరాత్కి వెళ్ళి, మహారాష్ట్రకి వెళ్ళి, ఉత్తరప్రదేశ్కి వెళ్ళి, ఉత్తరాఖండ్కి వెళ్ళి బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏరి తరిమేస్తున్నాయి. మీరు ఎందుకు బెంగాల్లో మీ మమతా బెనర్జీ, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, కర్ణాటక ప్రభుత్వం వీళ్ళందరినీ సాపుతారా? పలు